కొంతమంది లో ఉంటారు. ఆయన అట్లా ఉంటే పర్వాలేదు. కానీ ఇంటిలో ఉండి పరిశుద్ధ గ్రంథం చేతిలో ఉంటే ఒక చిన్న పేపరు, నోట్బుక్ దగ్గరుంటే ప్రతి ఒక్కటి రాసుకొని ఉంటే మనము దేవుని వాక్యాన్ని బెరియా సంఘస్థులలాగా మరొకసారి మనం ధ్యానించినప్పుడు దేవుడు మనకు ప్రతి ఒక్కరికి కూడా మనలో ప్రతి ఒక్కరికి కూడా మరికొన్ని సత్యాలు తెలియజేస్తాడు. అది దేవుని వాక్యమునకు ఉన్నటువంటి శక్తి. దేవుని వాక్యమునకు వాక్యం అనే దేవునికి ఉన్నటువంటి ప్రత్యేకత. వాక్యం అనే దేవుడు, వాక్య స్వరూపైన దేవుడు మనతో విధ విధాలుగా మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు మన ధ్యానాంశం కొరకు ప్రకటన గ్రంథం, మరి మనం ఒక కీలకమైన అంశం దగ్గరికి వస్తున్నాం. 9వ వచనంలో, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహవాసములోను పాలివాడునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసుని గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మోసు ద్వీపమున పరవాసినైతిని అని మొట్టమొదటిగా తానున్న స్థలాన్ని గురించి భక్తుడైన యోహాను చెప్తాడు. ప్రియులారా, పద్మోసు ద్వీపం అంటే అదేంటో పెద్ద టూరిస్ట్ సెంటర్ కాదు. ఒకవేళ ఇప్పుడు యునెస్కో వాళ్ళు ఆయా స్థలాలను బ్యూటిఫై చేసి ఉంటారేమో, టూరిస్ట్ సెంటర్స్గా చేసి ఉంటారేమో. వాస్తవంగా జరిగిన సంగతులు ఇవి. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ప్రతి ఒక్క స్థలం కూడా చారిత్రాత్మకంగా ఉన్నది, భౌగోళికంగా ఉన్నది. కాబట్టే ఇది సత్యవేదం, ఇది పరిశుద్ధ గ్రంథం. కాబట్టి యోహాను అంటున్నాడు 9వ వచనంలో, దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. అపొస్తలుల కార్యములో మనం ఆ మాట చూస్తాం. మరి యోహాను చేసిన సేవ గురించి మనకు అపొస్తలుల కార్యములో మనకు బాగా తెలుస్తూ వస్తుంది. ఆయన ఆది సంఘానికి ఒక మంచి సంఘం, ఒక స్తంభముగా నిలబడినటువంటి వాడుగా మనం గమనిస్తాం. మరి అలాంటి యోహాను ఇప్పుడు డొమిషియస్ చక్రవర్తి కాలంలో రోమన్ సామ్రాజ్య పరిపాలన వచ్చినప్పుడు గ్రీకు భాష నుంచి రోమన్ కల్చర్, ఇవి రెండు మిక్స్ అయ్యి గ్రేషియో రోమన్ కల్చర్ అనేటువంటి ఒక విశిష్ట సంప్రదాయం వచ్చింది. అంతకుముందు రోమియోల ప్రాబల్యం పెరగడానికి ముందు గ్రీకుల ప్రాబల్యం ఉండేది. ఆ గ్రీషియన్, ఏన్షియంట్ గ్రీషియన్ కల్చర్ అనేది మనం చూసినట్లయితే, ఆ గ్రీకు కల్చర్లో వాళ్లకు ఆంథ్రోపోమార్ఫిక్ గాడ్స్ అని వారి యొక్క పేర్లు, ఆ దేవతలకు, ఆ దేవుళ్లను ఆంథ్రోపోమార్ఫిక్ గాడ్స్ అనేటువంటి వారు, ఇంగ్లీష్లో ఆ మాట. దాని అర్థం ఏమిటంటే, వాళ్ళు మనుషుల్లాగా రకరకాలైనటువంటి గుణలక్షణాలు ఉన్నటువంటి వాళ్ళైనటువంటి వారు. క్రోధము, మత్సరము, ద్వేషము, ప్రేమ, పగ, ఇమోషన్స్, ఇవన్నీ కూడా వెలగక్కే దేవుళ్ళు ఉండేటువంటి వారు. లుపర్కేలి అనేటువంటి ఒక దేవత ఉండేది. ఆ దేవతను గురించి రోమియోలు సీజర్ కాలంలో, ఆక్టేవియస్ సీజర్ కంటే ముందుగా జూలియస్ సీజర్ పరిపాలించాడు. జూలియస్ సీజర్ పరిపాలించిన కాలంలో ఆ లుపర్కేలియా ఆ పండుగకు వాళ్ళు ఒక జాతరగా నడిపించేటువంటి వారు. ఈ మొదటి శతాబ్దంలో ఏమైందంటే, ఆ గ్రీకు కల్చరు, రోమియోల కల్చరు రెండు కలిసి, రోమియోలు మేము గ్రీకుల కంటే ఏమి తక్కువ కాదు క్రైస్తవులను హింసించుట్లో అని డొమిషియస్ అనేటువంటి చక్రవర్తి యేసుక్రీస్తును నమ్మినటువంటి వారిని, విశ్వాసులను చిత్ర విచిత్రమైన రీతిలో విసిరివేస్తూ వేర్వేరు చోట్లకు వాళ్ళను చెరగా పట్టించేస్తున్నారు. ఎందుకంటే ఆ ఆంథ్రోపోమార్ఫిక్ గాడ్స్ జతలో వాటితో పాటు ఎవరైతే రోమన్ చక్రవర్తి అంటారో, నీరో అయితే కావచ్చు, ఆక్టేవియస్ సీజర్ కావచ్చు, జూలియస్ సీజర్ కావచ్చు, చరిత్ర వచ్చే డొమిషియస్ కావచ్చు, వీళ్ళందరూ వాళ్ళ ప్రతిమలకు పూజింపని వాళ్లను, ఆ ప్రతిమలను, వారి యొక్క విగ్రహాలను ఆరాధించినటువంటి వారిని శిక్షిస్తుండేటువంటి వారు. భక్తుడైన యోహాను కూడా
చాలా ప్రియమైన శిష్యుడు. గత సందేశంలో మనం ధ్యానిస్తూ వచ్చాము. యేసు ప్రభువుకు చాలా దగ్గరగా హత్తుకొని అనేక విషయాలు నేర్చుకున్నటువంటి భక్తుడు యోహాను. ఆయన దేవుని యొక్క ప్రేమను గురించి, దేవుని యొక్క సేవా మనోభావాన్ని గురించి చాలా చక్కగా వివరించి రాస్తాడు యోహాను సువార్తలో. ప్రేమామయుడైనటువంటి యేసు ప్రభుని గురించి, ఆయన దైవ కుమారుడు, మనుష్య కుమారుడుగా, సేవకుడుగా, మనుష్య కుమారుడిగా వచ్చాడనేటువంటి సంగతిని యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో చెప్తాడు. ఆయన కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అంటాడు. దైవత్వాన్ని మానవత్వంతో మనుష్యుడుగా ఆయన కృప మరి సత్యము రెండు సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అని తెలుపుతూ వస్తాడు. ఆ సువార్త రాయటంలోనే, యేసు ప్రభు గురించి చెప్పటంలోనే చాలా విశేషమైన సంగతులు ఉంటాయి. అవును, మనం సరే ముందుకు వెళ్తున్నాం కాబట్టి అలా చెప్పిన తర్వాత ఇప్పుడు ఆయన అంటున్నాడు, పద్మోస ద్వీపమున పరవాసినైతిని. ఇప్పుడు ఆయన తన ప్లేస్లో లేడు, పరవాసినయ్యాను. ఆయన పరవాసిననే అంటుంటాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ కాలంలో మరి ఆయన ఈ శిష్యులందరికీ నేర్పించిన సంగతి ఏంటంటే, మనం ఈ లోక సంబంధం కాదు, ఈ లోకం మనది కాదు, మనం ఈ లోకములో శాశ్వతంగా ఉండలేము. అందుకే యోహాను, భక్తుడైన యోహాను, అపొస్తలుడైన యోహాను రాస్తాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో, మీ హృదయములు కలవరపడనీయకుడి అంటాడు. ఎందుకంటే ఆ దేవుని ఇంట అనేక బిడారములు, అనేక స్థలాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళాలనేటువంటిది. మంచిది. మనం ఎందుకు ఈ విషయాలు ధ్యానిస్తున్నామంటే, చాలా ఒక్కొక్క వచనం కూడా, వచనం వెంబడి వచనం మనం చదివినప్పుడు ఆ వచనములో ఆ పర్టికులర్ అపొస్తలుడు యోహాను మరి ఏ రకంగా ఆయన శ్రమ పడ్డాడో, ఏ రకంగా శిక్షించబడ్డాడో, అప్పటి కాల పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇప్పటి కాల పరిస్థితులు కావు. ఆ కాలపు సంగతులు, ఆ కాలపు రాజ్యాలు, ఆ కాలపు హింస, వీటన్నిటిని కూడా మనం కొంతవరకు మన మనసులో ధ్యానించుకొని అర్థం చేసుకునే దానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, 10వ అధ్యాయంకి వచ్చేసరికి, ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము ఆయనకు వినబడింది. ఆ బూరధ్వని వంటి గొప్ప స్వరము వినబడింది. అక్కడ హైఫన్ ఉంది, మనం అక్కడికి ఆపుకుందాం. అక్కడికి ఆపుకొని మళ్ళీ తర్వాత మనము 12వ వచనంలో ఒక మాట ఉంది, అదే మళ్ళీ మనం చదువుకుందాం. ఆ తర్వాత 13 నుంచి 16 వచనాలు మనకేం తెలుపుతాయంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమా స్వరూపములో ఆయన యొక్క కన్నులు, ఆయన యొక్క తల వెంట్రుకలు, ఆయన యొక్క ఆ రొమ్ముకు కట్టబడినటువంటి బంగారు దట్టి, మరి వీటంతటి కూడా ఆత్మీయ మర్మము, ఆత్మీయ సత్యాలు ఉన్నాయి. కాబట్టి ఆ సంగతులను మనము ధ్యానించపోము, ఇప్పుడు తర్వాత ధ్యానిస్తాం. అయితే క్రమానుసారంగా మనము ఇప్పుడు ధ్యానించిపోయేటువంటి సంగతులు ఏంటంటే, రాసుకోండి. మనము భక్తులు ఆత్మవశములో నుండగా, దేవుని ఆత్మవశములో నుండగా ఎలాంటి అనుభవాలు పొందుతారు? ప్రియుడా, నీవు దేవుని ఆత్మవశంలో ఉన్నావా, లేక లోక సంగతులను గురించి ఆలోచిస్తున్నావా? ఒకవేళ ఆత్మవశములో ఉంటే ఎలాంటి సంగతులు జరుగుతాయి అనేది మనము ధ్యానం చేస్తూ పోతాం. ఈరోజు ఆత్మవశుడనై ఉండగా అనేటువంటి మాటను బట్టి, భక్తులు ఆత్మవశంలో ఉన్నప్పుడు, దయచేసి చదవండి ఆ మాట. 10వ వచనము, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనము. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నా వెనుక వింటిని.
11వ వచనం చాలన్నా. చదివాను. చదవండి. 11 వచ్చిన కూడా చదవండి. 11, 12 కూడా చదివేసేయండి అన్న. నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికీయను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిని. చాలన్నా, చాలు. ఈ 3 వచనాల్లో మనం కొన్ని సంగతులు ధ్యానించడానికి ప్రయత్నిస్తాం. 11వ వచనంలో విశేషంగా ఉన్న మాట, నీవు చూచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గమ, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికియా అను 7 సంఘములకు పంపమని ఉత్తరం రాసి పంపమని చెబుతున్నాడు. ఇవి 7 కూడా 7 ఆసియా దేశంలో ఉన్న సంఘాలు కావు. ఆసియా మైనర్లో ఒక ప్రాంతంలో ఉన్నటువంటి సంఘాలు. ప్రియా దేవుని భక్తులారా, మనం ఒక సంగతి ఇక్కడ గమనించాలా. దేవుడు ఎఫెసు సంఘానికి చెప్పినట్టుగా స్ముర్న సంఘానికి చెప్పలేదు. స్ముర్న సంఘానికి చెప్పినట్టుగా పెర్గమ సంఘానికి చెప్పలేదు. పెర్గమ సంఘానికి చెప్పినట్టుగా తుయతైర సంఘానికి చెప్పలేదు. తుయతైర సంఘానికి చెప్పినట్టుగా సార్దీసు సంఘానికి చెప్పలేదు. సార్దీసు సంఘానికి చెప్పినట్టుగా ఫిలడెల్ఫియాకు చెప్పలేదు. ఫిలడెల్ఫియా సంఘానికి చెప్పినట్లుగా లవోదికీయ సంఘానికి చెప్పలేదు. ప్రతి ఒక్కొక్క సంఘానికి కూడా ప్రభు ఆత్మ, దేవుని యొక్క ఆత్మ యోహానుకు ఆయన ఏదైతే తన యొక్క కన్నులారా చూచాడో, తాను ఎలాగూ చూస్తున్నాడు అనేది చూపించడానికే యోహానుకు పద్మోసు ద్వీపంలో మొదట ప్రత్యక్షమవుతాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ సంగతులు మనం తర్వాత ధ్యానం చేస్తాం. ఎఫెసుకి ఏమి రాస్తాడు, ఆ 7 సంఘాలకు దేవుడు రాయబోయేటువంటి సంగతులు ఏమనేటువంటిది మనము తర్వాత ఒక్కొక్క సంఘాన్ని గురించి కూడా కొన్ని సందేశాలు, ఒక ఇంచుమించు 8-10 సందేశాలు మనం ధ్యానం చేసుకోపోతుంటాం. అంతవరకు కూడా మనకు అది సంపూర్ణంగా అర్థం కాదు. ఆ తర్వాత మనం ఇప్పుడు గమనించుకోవాల్సింది ఏంటంటే, యోహాను దేవుని యొక్క మహిమా దర్శనాన్ని పొందాలంటే, ఆయన యొక్క మహిమగల స్వరూపాన్ని చూడాలంటే, ఆయన శ్రమలలో కూడా, హింసలో కూడా, కష్టములో కూడా ఎవరి వశంలో ఉన్నాడంటే ఆత్మవశుడై ఉన్నాడు. ఆ మాట గమనించండి. భక్తులు ఆత్మవశములో ఉన్నప్పుడు ఎలాంటి అనుభవాలు పొంది ఉంటారనేది కొంత మనము బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. దయచేసి చూడండి, హెచ్కేల్ గ్రంథం 11వ అధ్యాయం 24వ వచనం. హెచ్కేల్ గ్రంథం 11వ అధ్యాయం 24వ వచనం. తరువాత ఆత్మ నన్ను ఎత్తి, నేను దైవాత్మ వశముగా కాగా దర్శనములోనైనట్టు కల్దీయుల దేశమునందు చెరలోనున్న వారి యొద్దకు నన్ను దింపెను. అంతలో నాకు కనబడిన దర్శనం కనబడకుండా పైకెక్కెను. చాలన్నా. అక్కడ ఒక నిర్దిష్టమైన ఉద్దేశాన్ని కొరకు ప్రవక్త అయిన యెహెజ్కేలుకు దేవుడు తన దర్శనాన్ని ఇస్తాడు. ఆ ఆత్మ ఎత్తుకుని పోయి ఆ కల్దీయుల దేశములో అక్కడ ఉంచాడు. మరి తర్వాత ఆయన చూస్తే కనబడకపోయాడు. ఆత్మవశములో ఉన్న వారికి ఆత్మ సంగతులు గోచరమైతాయి. ప్రియులారా, ఈ దినాల్లో మనము దేవుని ఆత్మవశములో ఉండి దేవుని వాక్యాన్ని నిరంతరం ధ్యానిస్తూ, నిరంతరం ఆలోచిస్తూ, దివారాత్రములు ఆ ధర్మశాస్త్రమందు ఆనందించువారు ధన్యులు అని దేవుని వాక్యంలో చెప్పబడినట్లుగా మనం ధ్యానించాలి ప్రియులారా. ఎందుకంటే అది చాలా ముఖ్యం. మనము చరిత్రాత్మకంగా చూసినట్టయితే ఈ ఇంచుమించు ప్రకటన గ్రంథం ప్రారంభం ఆ సందర్భంలో డొమేషియన్ చక్రవర్తి పరిపాలన సందర్భంలో 91-97 క్రీస్తు శకము ఆ మధ్య కాలంలో, తర్వాత వెనుకల కాలంలో కూడా
ఎలాంటి పరిస్థితుల్లో, హింసలో సత్య సువార్త కొరకు భక్తులైన అపొస్తలులైన పౌలు గాని, యోహాను గాని, యాకోబు గాని వీరందరూ కూడా నిలబడ్డారనేటువంటిది మనం ధ్యానం చేస్తూ, వచనం వెంబడి వచనాన్ని మనము ధ్యానం చేస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది ప్రియులారా. గమనించండి, అంత మాత్రమే కాదు, ఒక ప్రత్యేకమైన సందేశాన్ని ఇవ్వడానికి దేవుని ఆత్మ యెహెజ్కేలును ప్రేరేపిస్తుంది. సార్దీసు సంఘము అలాంటి సంఘమే. సార్దీసు సంఘము, నీవు జీవము గల వానికి ఉన్నావు కానీ నువ్వు చచ్చిన వాని వల్ల ఉన్నావు అనేటువంటి మాట ఉంది. మృతుడు అయితివి అని అనేటువంటి మాట ఉంది. అంటే ఆల్మోస్ట్ డెడ్ చర్చ్ అనేటువంటి స్థితికి ఉంటున్న సంగతిని కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు మన యోహానుకు దాని గురించి ముందుగా తెలుపుతారు. అలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ స్థితి నుంచి కూడా లేపగలను, లేవనెత్తగలను ఎవరైతే ఆయన తట్టు తిరుగుతారో, ఎవరైతే ఆయన మాట వింటారో. కనుక ప్రియులారా, ఆ యెహెజ్కేలు గ్రంథంలో మరొక చోట దేవుని ఆత్మ చేసినటువంటి ఆ మహాకార్యం ఒకటి మనం చూసుకుందాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు దయచేసి చదవన్నా. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశంగా ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకుగలవా అని నన్ను అడుగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేను అంటిని. అందుకు ఆయన, ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్టనుము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మను ఉంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలిసిపోయెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చెను. వాటిపైన చర్మం కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయెను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడిపింపుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్టు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమై నిలిచిరి. చాలన్నా, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. చాలా స్పష్టంగా చదివారు. దేవునికి స్తోత్రం. ప్రియులరా, ఎప్పుడైతే యెహెజ్కేలు ఆత్మవశ్యములో ఉన్నాడో, ఎప్పుడైతే యెహెజ్కేలు దేవుని ఆత్మ వశ్యములో ఉన్నాడో, అప్పుడే దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవాలనుకుంటున్నాడు. ఈరోజు ఆత్మవశ్యములో ఒక విశ్వాసి ఉండుట దేవుని యొక్క ఆలోచన స్థిరపరచడానికి, దేవుని యొక్క ఆలోచన నెరవేర్చడానికి, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడానికి ఎంత అవసరమనేటువంటిది మనకు ఈరోజు అర్థమవుతా ఉంది ప్రియులారా. అప్పుడు గమనించండి, యెహెజ్కేలు మాట అంటాడు, నేను ఆత్మవశుడనై ఉండగా. యోహాను కూడా అదే మాట అంటాడు, నేను ఆత్మ పరవశుడనై ఉండగా. భక్తులు ఆత్మవశములో, భక్తులు ఆత్మ పరవశంలో ఉన్నప్పుడు దేవుడు తన భక్తుల ద్వారా, తన సేవకుల ద్వారా, తన ప్రవక్తల ద్వారా తన కార్యాన్ని జరిగించడానికి కార్యోన్ముఖుడుగా ముందుకు సాగుతాడు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ గాడ్. ఇంకా మనకు వేరే ఏది అవసరం లేదు. ఆయన ఉపయోగిస్తూ అన్నాడు, ఆ ఎముకల లోయలలో అటు ఇటు తిరుగుమంటే తిరిగాడు. అటు ఇటు తిరగగా ఎముకలు వాటికి ఆ రూపాన్ని వచ్చేటట్టుగా, వాటికి నరములు, మాంసము, చర్మము కప్పబడినట్లుగా చేశాడు. మరి అంత మాత్రమే కాదు, ఆ
ఆ ఎముకలు గడగడగడమని శబ్దం చేశాయంట. ఎండిన ఎముకలు, లెక్కకు రాని ఎముకలు, నిరర్థకమని భావించబడిన ఎముకలు అవి గుమిగూడి గడగడగడ శబ్దం చేస్తూ అవి లేచి నిలబడ్డాయి. అంత మాత్రమే కాదు, నరపుత్రుడాని మధ్యలో ఒక ప్రశ్న అడుగుతాడు. ఇవి ఇవి ఇట్లా కాగలవా అంటే, యెహోవా నీకే తెలియను అంటాడు హెచ్కేలు. భక్తులరా, ప్రభునందు ప్రియులరా, గమనించండి. దేవుడు మనకు కొన్నిసార్లు ఇలాగు అని ప్రశ్న వేస్తాడు. ఎందుకంటే ఆ ప్రశ్న దేవుడు మనలో, మన అంతరంగంలో ఏమున్నదో తెలుసుకోనాలని. అయితే మహిమ ఆయనకే అప్పచెప్తూ, దేవా నీకే తెలియను అంటాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో యోబు లాంటి వాడు భూలోకములో ఎక్కడా లేడు అంటాడు. అయితే యోబు గ్రంథం 37వ అధ్యాయానికి వచ్చేటప్పటికి జ్ఞానమును చెరుపు వీడెవడు అంటాడు యోబును. ఎందుకు? మనిషి ఆత్మవిషయంలో ఉన్నప్పుడు దేవుడు ఆయన గుర్తిస్తాడు. కనుక ప్రియులారా, మనము ఎవరి స్వాధీనంలో ఉండి మాట్లాడుతామో, లేక ఎవరి వశములో ఉండి ఏ వాక్యాన్నైనా మనం వివరిస్తామన్న విషయాన్ని మనం జాగ్రత్త కలిగి ఉండాలి ప్రియులారా. ఇక్కడ చూసినట్టయితే యోహాను ఎలాగూ ఆత్మవశములో ఉన్నాడో, అలాగే హెచ్కేలు కూడా ఆత్మవశంలో ఉన్నాడు. కాబట్టి అదొక గొప్ప సైన్యముగా మారింది. నీ జీవితంలో నిర్జీవ స్థితిలో ఉన్నావని నువ్వు అనుకుంటున్నావేమో, నన్ను ఎవరు గుర్తించలేరు అని నువ్వు అనుకుంటున్నావేమో, ఒకవేళ నేను ఎండిన ఎముక లాంటి స్థితిలో ఉన్నానని నువ్వు అనుకుంటున్నావేమో. బట్ గాడ్ కెన్ బ్రింగ్ లైఫ్ టు యూ. అయితే దేవుడు ఆ నిర్జీవ స్థితి నుంచి సజీవ స్థితికి మార్చగలడు. దట్ ఈస్ ద ట్రాన్స్ఫార్మింగ్ పవర్ ఆఫ్ గాడ్. ప్రియులరా, నేను ముందుకు వెళ్తున్నాను. యోహాను, భక్తుడైన యోహాను ఆ దినాన, ప్రభు దినం అంటే మనం ఇక్కడ గమనించాల్సింది పాత నిబంధనలో ఉన్న సబ్బతు దినం కాదు. ప్రభు దినం అంటే ప్రభు యొక్క పునరుత్థాన దినం. ఆ మాట కూడా గమనించుకోండి. ఆ ఆదివారం, ఆ పునరుత్థాన దినాన ఆయన ఆత్మవశములో ఉండగా, మనము మరి విశేషంగా మనకు ఆరాధన దినం, ప్రభు పునరుత్థాన దినం, ఆయన సన్నిధికి మనం వచ్చినప్పుడు ఆ దినమంతా ఆయన సన్నిధిలో ఎంతో ఆనందం, ఎంతో సంతోషం కదా. మరి యోహాను భక్తుడు అలాగే ఉన్నాడు. గమనించి చూసినట్టయితే అక్కడ ఆ దేవుని యొక్క సంగతి ఆయన గమనించినప్పుడు, అక్కడ చూసినప్పుడు, ఆత్మవశుడై ఉన్నప్పుడు ఆయన బూరధ్వని వంటి గొప్ప స్వరం వింటాడు. తర్వాత 11వ వచనము మనం తర్వాత ధ్యానం చేస్తాం. అది వినగా, నాతో మాట్లాడుతున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిని. 12వ వచనం. 12వ వచనం చూసినట్లయితే అక్కడ మనకు ఒక మాట కనబడుతుంది. అది వినగా అనగా, ఆ స్వరం వినగా, బూరధ్వని వంటి ధ్వని వినగా, నాతో మాట్లాడుతున్న స్వరం ఏమిటని చూడ తిరిగి తిని. పిల్లరా, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ముఖాముఖిగా కనిపించలేదు యోహాను. స్వరం వెనుక నుంచి వచ్చినట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఎందుకలాగా అని చూసినట్టయితే, కొంత మనము పాత నిబంధనలో మరొక భక్తునికి దేవుడు ఎలాగూ కనిపించాలన్నాడో మనం ఒకసారి ధ్యానం చేసుకుందాం. దేవుని గ్రంథంలో అందులో కూడా ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి మాటలకు మనము ఇంకొక వాక్యాన్ని కలిపి అర్థం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు, పరిశుద్ధ గ్రంథంలో లేఖన భాగాల్లో ఉన్నటువంటి మాటల్ని మనము కలుపుకోవాల్సిన అవసరం ఉంటుంది. దయచేసి చూడండి, నిర్గమకాండంలో ఒక మాట ఉంది, 33వ అధ్యాయము 17 నుంచి 23 వరకు. మోషేకు చాలా ఆశ దేవుని చూడాలని, దేవుని మహిమ చూడాలని. చూడండి ఆ మాట. కాగా చదవనా. యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షం కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదనని మోషేతో చెప్పగా, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా, ఆయన, నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచెదను, యెహోవాను నా
నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించు వారిని కరుణించెదను. ఎవని యందు కనికరపడుదునో వాని యందు కనికరపడుదునెను. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూసి బ్రతుకుడనెను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలువవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి, నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతిలో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమున చూచెదవు, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పెను. చాలన్నా, థ్యాంక్స్ అన్న. ఇక్కడ చూసినట్టయితే చాలా ఆశ ఉంది మోషేకి, భక్తుడైన మోషే గారికి. ఈ దేవుని నేను చూడాలా, మండే పొదలో చూద్దామనుకుంటే ఆ పొద మండుచుంటున్నది, అది ముళ్ళ పొద. అయితే స్వరం వినబడింది. మళ్ళీ తర్వాత ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేస్తామన్నప్పుడైనా కనబడతాడా? కనబడలేదే. కనుక ఆ భక్తుల్లో ఉన్న ఆశ, నా దేవుని నేను చూడాలా, ఒకరోజు నేను ఆయన దర్శించాలా, ఆ ఉత్కట, ఆ యొక్క ఆ ఆ హృదయ ఆశ అలాగుంటున్నది. ప్రియులారా గమనించండి, ఆయన మోషే దేవుని ప్రత్యక్షత కొరకు కనిపెట్టుకొని ఉన్నటువంటి ఒక మహాభక్తుడు. పాత నిబంధన కాలంలో దేవుడు ఏర్పరచుకున్నటువంటి మోషే, ఆయన పాత నిబంధనలో దేవుడు ఏర్పరచుకున్నటువంటి మోషే దేవుని కనిపెట్టుకొని ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన సీనాయి కొండపైకి తీసుకెళ్ళాడు. మరి అక్కడ ఎప్పుడైతే మోషే దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడో, దేవుని కొరకు ఆశతో కనిపెట్టుకొని ఉన్నాడో, కనిపెట్టుకొనిన వానికి దేవుని చిత్తం తెలుపబడింది. కనిపెట్టుకున్న వానికి దేవుని ఆజ్ఞ వచ్చింది. 10 ఆజ్ఞలు తీసుకొచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆ ఆజ్ఞల అనుసారంగా జీవించాలని దేవుని యొక్క మాటలు, ధర్మశాస్త్రం అందించబడింది ఒక కనిపెట్టుకుని ఉన్నటువంటి భక్తునికి. అయితే ఆ కనిపెట్టని ప్రజలకు, ఆ గ్రహింపే లేని ప్రజలు దేవుని దర్శించాలని, దేవుని చూడాలని, దేవుని మాటలు వినాలని కనిపెట్టని ప్రజలు విగ్రహాన్ని చేసుకున్నారు. ఎవరైతే దేవుని కనిపెట్టుతారో వాళ్ళు దేవుని ప్రత్యక్షత చూస్తారు, దేవుని దర్శనం చూస్తారు. అందుకే కన్నడ భాషలో ఒక మాట ఉంది, దేవ దర్శನವಿಲ್ಲದಲ್ಲಿ ಜನರು ಅಂಕೆ ಮೀರೆ ನಡೆಯುವರು. ఈరోజు దినాల్లో అలాగే ఉన్నాయి. ఇర్మియా కూడా అలాగే రాస్తాడు. ఒకడిట్లనును ఒకడట్లనును, ఒకడు ఆ మాట అంటాడు, ఒకడు ఈ మాట అంటాడు. ఎందుకంటే దైవ ప్రత్యక్ష లేదు, ఎందుకంటే దైవ దర్శనము లేదు. కాబట్టి ప్రజలు వారి వారి ఇష్టము కొలది వెళ్తూ 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 ఉంటారు. ఎప్పుడైతే దేవుని దర్శనాన్ని కనిపెట్టలేకపోయారో, మా మోషే వస్తాడు, మా దేవుడు ఆయనతో మాట్లాడతాడు, మేము ఆ రకంగా జీవిస్తామనేటువంటి కనిపెట్టుకునే స్వభావము లేక దేవుని ఉగ్రతకు పాలైనటువంటి ప్రజలను మనం చూస్తున్నాం. కనిపెట్టిన వాడు దేవుని ఆజ్ఞలు పొందాడు, దేవుని వాక్యాన్ని పొందాడు. కనిపెట్టని వాడు విగ్రహానికి బలి అయిపోయాడు, విగ్రహారాధనకు వెళ్ళాడు. మోషేలో ఈ ఆశ చూసినప్పుడు దేవుడు అంటాడు, నా ఒక పార్శ్వాన్ని మాత్రం నీవు చూస్తావు మోషే. యోహానుకు కూడా నేను అనుకుంటాను, అంత శ్రమలలో ఉన్న యోహానుకు అప్పుడప్పుడే స్టెఫను రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. ఆ విషయం అంత ఆది సంఘములో హింస జరిగి ప్రజలందరూ కూడా, దేవుని నమ్మిన బిడ్డలందరూ చెల్లాచెదరైపోయారు. ఆ మాటల యొక్క బాధ, ఆ న్యూస్ యోహానును చాలా కలతపరిచింది. మరి డొమిషియస్ చక్రవర్తి ఆయన హింసిస్తూ అక్కడ పంపినప్పుడు అది చిత్రహింసగా ఉన్నింది. ఆ సందర్భంలో నేను అనుకుంటాను, యేసు ప్రభు ఎదురుగా వచ్చి ఉంటే యోహాను ఆ దర్శనం యొక్క ప్రభావాన్ని భరించేవాడు కాదేమో. వెనక నుంచి స్వరం విన్నప్పుడే
వెనుక నుంచి చూడగానే చచ్చిన వాని వలె మళ్ళీ ముందుకు పడతాడు. మన ముందున్న వాక్య భాగంలో చూస్తాం. వీఆర్ కమింగ్ టు ద మోస్ట్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ మెడిటేషన్. గురువు శిష్యులు చాలా సంవత్సరాల తర్వాత పునరుత్థాన దేహముతో శిష్యులకు కనబడి, పునరుత్థాన దేహముతో ఇంచుమించు 500 మంది కనబడి, పునరుత్థాన దేహము చాలీస్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ యొక్క ఒలీవల కొండపైన పరలోకానికి ఆరోహణమైన తర్వాత మళ్ళీ ఏ దర్శనము లేదే అనుకుంటున్న సందర్భంలో కనిపెట్టుకొని ఉన్నటువంటి యోహానుకు, ఆత్మవశములో ఉన్నటువంటి యోహానుకు, ప్రియులారా, దేవుని స్వరం వెనక నుంచి వినపడింది. నీ వెనుక నీకు ఒక స్వరం ఎప్పుడు వినపడుతుంది. అందుకే కీర్తనగాడు అంటాడు, నీవు కుడివైపుకు వెళ్ళాలా, ఎడమవైపుకు వెళ్ళాలా, నీవు ఏ కష్ట సమయంలో ఏం చేయాలా, ఏ పరిస్థితిలో ఎలాగూ చేయాలా అన్నటువంటి ఆ యొక్క వ్యక్తిగత ఆ బాంధవ్యం క్రీస్తులో మనకు ఏర్పడాలని దేవుడు ఆశపడుతున్నాడు ప్రియరా. కాబట్టి గమనించినట్లయితే మనం చూస్తాము, ఇప్పుడు 12వ వచనాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేసాము. 11వ వచనాన్ని తర్వాత మనం ధ్యానిస్తాము. 12వ వచనాన్ని మనం చూసినప్పుడు, అది వినగా నాతో మాట్లాడుతున్న స్వరమేమిటని చూడ తిరిగి తిని. తర్వాత 13, 14, 15 చిన్నగా నోట్ చేసుకోండి అండి ఆ వర్సెస్. నేను వాటిని కూడా వివరిస్తాను. అయితే ఇప్పుడు కాదు, ఇవి వివరించాల్సిన సందర్భం గురు శిష్యుల సంభాషణ తర్వాతనే మనం ఆ సందేశానికి వెళ్ళాల. ఉభయ కుశలోపరి అంటాం కదా, అది అట్లా మాట్లాడుకునే ఆ సంభాషణలో మనకి గొప్ప సందేశం ఉంటుంది. మనము ఆ సందేశానికి ఎక్కడికి వెళ్తామంటే, చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనం. ఇది గ్రంథాన్ని అగైన్ 1వ అధ్యాయంలో మరి మన అవగాహన కొరకు డివైడ్ చేసుకోనాల, విభజించుకొని ధ్యానం చేసుకోనాల. ఈ సంభాషణలో మనకు ఒక సందేశం ఉంటుంది. చదవన్నా. 17వ వచనం. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వల్లే ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకుము. చాలన్నా, చాలు ప్రియులారా. ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన సందర్భానికి వచ్చాం. నేను ఆయనను చూడగానే, చూశాడు శిష్యుడైన యోహాను, వేరే ఎవరిని అక్కడ చూడడానికి లేదు. ఈజ్ అలోన్ పుట్టిన సెల్. ఒక సెల్లులో వేశారు ఆయన. జైల్లో ఒక సెల్లులో ఉన్నాడు ఆయన, వేరెవ్వరు లేరు. అయితే అప్పుడు ఆయన చూడగానే వాట్ ఈస్ ద ఇమ్మీడియట్ రియాక్షన్? చూడండి ఆ మాట అక్కడ, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. దిస్ ఈస్ ద రియాక్షన్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ ఆఫ్ గాడ్. దైవ ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుంటాము. ఎప్పుడైతే దైవ ప్రత్యక్షత కలుగుతుందో అప్పుడు మొట్టమొదటిగా జరిగేది ఏంటంటే, ద బ్రోకన్నెస్ ఇన్ ద స్పిరిట్. మనస్సు విరిగిపోతుంది, అహం విరిగిపోతుంది, బ్రేక్ అయిపోతుంది, చచ్చినట్లయిపోతాం. అందుకే పౌలు అంటాడు, మనము లోకమునకు పాపమునకు చచ్చిన వారమై ఉండాలన్నటువంటిది. ఇక్కడ గమనించినట్లయితే భక్తుడైన యోహాను ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తుని చూడగానే అమాంతం ఆయన బోర్ల పడ్డాడు. చూడండి, ఇలాంటి ఒక అనుభవమే పాత నిబంధనలో మరొక భక్తుని జీవితంలో మనం ఇలాంటివి చూస్తాం. ఇది మనం అర్థం చేసుకోవడానికి, ఎందుకలా రియాక్ట్ అవుతారు భక్తులు దైవ ప్రత్యక్షత కలగగానే, దేవుని యొక్క దర్శనం కలగగానే వారు ఎందుకు అలా అవుతారు అనేటువంటిది మనం చూస్తాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం, దయచేసి చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున
అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూసితిని. ఆయన చొక్కాయు అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా సెరాఫులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనెను. రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠ స్వరం వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించి తిని రాజును రాజును సైన్యములకు యెహోవాను నేను కన్నులారా చూసిననుకుంటుని. చాలన్న థ్యాంక్ యూ. ఏ రాజ్యములో రాజు లేకపోతాడో ఆ రాజ్యంలో శూన్యం ఉంటుంది. ప్రవక్త హృదయంలో అదొక వేదన ఉంది. కింగ్ ఈజ్ డెడ్, కింగ్ ఈజ్ నో మోర్, బట్ లాంగ్ లివ్ ద కింగ్ అని ఇంగ్లీష్లో ఒక మాట ఉంది. రాజు చనిపోయాడు, కానీ రాజు నిరంతరము జీవిస్తున్నాడు. అంటే వెంటనే ఒక రాజు కావాల్సింది లేడే అని విలపించుచున్నటువంటి సమయంలో దేవాది దేవుడే ఆయనకొక కొంత ఎ పోర్షన్ ఆఫ్ హిజ్ విజిటేషన్, తన యొక్క దర్శనం యొక్క కొంత భాగాన్ని ఇస్తాడు. ప్రియులారా, దేవుడు మోషేకి ఒక రకంగా దర్శనమిస్తే, యోహానుకు ఒక్క రకంగా దర్శనమిస్తే, ఇక్కడ యెషయాకు 66 అధ్యాయాలు రాయబోయేటువంటి ఒక గొప్ప ప్రవక్తకు మినీ బైబిల్గా చెప్పబడుచున్నటువంటి యెషయా గ్రంథాన్ని రాయడానికి పూనుకొని మరి ఆ ఇశ్రాయేలు ప్రజలకు ప్రవక్తగా ఉండబోయేటువంటి యెషయాకు తన ప్రత్యక్షత ఇలాగ బయలుపరుచుకుంటాడు. అలాగ బయలుపరుచుకుంటూ ఆయనకు చూపించుకుంటున్నప్పుడు మనం గమనించినట్లయితే ఎంత గొప్ప సంగతులు అక్కడ జరుగుతున్నాయి. 3వ వచనంలో పరిశుద్ధుడు యెహోవా, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గానము ప్రతిగానములు చేయుచున్నారు. హెవెన్లీ కింగ్డమ్ చూశాడు, అర్త్లీ కింగ్డమ్ కింగే లేదే. ఓ మై గాడ్ అని హృదయములో నిరాశ నిండిన హృదయములో, జుగుప్స నిండిన హృదయములో దేవదేవుడు ఆయన ప్రత్యక్షత అనుగ్రహించి ఆశ చిగురింపు చేశాడు. అయితే ఈ నరుడు అనుకుంటాడు, ఎప్పుడైతే ఆ దర్శనం ఆయన కనపడిందో తక్షణమే ఆయన మనసులో ఉన్నటువంటి మాట చూడండి, 5వ వచనం. అన్నగారు బాగా చదివారు. 5వ వచనంలో అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించేవాడను. ప్రియులారా, మనం గమనించినట్టయితే when we have the visitation of God, when we have the vision of God, the immediate reaction is the introspection, inner vision. మనిషి అంతరచక్షువు అంతరంగములో ఉన్న నేత్రాన్ని, మనోనేత్రాన్ని తెరుచుకుంటాడు. ఆ అనుభవంలోనికి విశ్వాసి వెళ్ళాలి, ఆ అనుభవంలోనికి మనం వెళ్ళాలి. అందుకే భక్తుడు అంటాడు, కీర్తనగాడు అంటాడు, ఆయన ఆ వాక్యము వెల్లడి అగుటతోనే మనకు వెలుగు కలిగెను. We can see the light when the word of God speaks to us. దేవుని వాక్యం మనతో మాట్లాడినప్పుడు మనకు వెలుగు కలుగుతుంది, మనకు ఆత్మావలోకనం కలుగుతుంది, మనకు ఆత్మక్షోభ కలగదు కానీ, ఆత్మ న్యూనత కలగదు కానీ, ఆత్మ నిరాశ కలగదు కానీ. నిరాశ ఉంటే వెళ్ళిపోతుంది, దుఃఖం ఉంటే వెళ్ళిపోతుంది. దుఃఖాలు 2 రకాలు ప్రియులారా. ఒకటి లోక సంబంధమైన దుఃఖం, లేక శరీర సంబంధమైన దుఃఖం, అది మరణానికి కారణం. ఇంకొకటి ఆత్మ సంబంధమైనటువంటి దుఃఖం, అది జీవానికి కారణం. మన దుఃఖం ఏ దుఃఖమై ఉండాలి? గమనించండి ప్రియులారా, యెషయా భక్తుడు
ఆ దర్శనాన్ని చూడగానే ఆయన, అయ్యో, నేను అపవిత్రమైన పెదవులతో నేను మాట్లాడాను ఇంతకు ముందే, పాపిష్టి జనమా, ఇంకా ఏమేమో అన్నానే, ఒకవేళ అలాగూ ఆలోచించి ఉండొచ్చు అని నేను అనుకుంటాను. చూడండి, ఆ మాట కూడా ఉంది యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో. ఈ దర్శనం కలగక ముందు యెషయా, ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాను యూదా రాజుల దినములలో యూదాను గూర్చి, యెరూషలేమును గూర్చి ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనము. ఆయన అంటున్నాడు మరేమని, ఈ మాటలన్నీ చెప్తున్నాడు. తర్వాత 4వ వచనం వచ్చేసరికి, వారు యెహోవాను విసర్జించినారు, ఇశ్రాయేలుకు పరిశుద్ధ దేవుని దూషింతురు, తొలగిపోయినారు. మరి తర్వాత 3వ వచనం మధ్య భాగంలో, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, ఇవన్నీ అన్నాడు. దేవుడు పంపించాడు, మరి దేవుని మాటలెంతో. అయితే ఈయనలో ఒక ఆత్మావలోకనం కలిగింది, ఈయనలో ఒక అంతర్మతనం కలిగింది. ఇది నిజంగా మంచి సూచన. ఎప్పుడైతే వాక్యం మనలో వెలిగిస్తుందో, ఎప్పుడైతే వాక్యం మనలో మాట్లాడుతుందో, ఎప్పుడైతే వాక్య స్వరూపి అయిన దేవుడు తన ప్రత్యక్షతను కనిపింపచేస్తాడో, అప్పుడు మన అంతరంగం బహిరంగం కావాలా. ఏది దాచుకోకూడదు. ఎవని పాపములు పరిహరించబడిన వాడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులరా, మనం కొంతగా చదువుకుంటున్నాం. ప్రకటన గ్రంథంలో కొంత స్పీడ్ పెంచుకున్నాం, ఎందుకంటే చాలా సంగతులు మనం ఇంకా ధ్యానించాల్సినటువంటి ఉన్నాయి. కాబట్టి మనము ఇంచుమించు 11వ అధ్యాయం 11వ వచనము తర్వాత ధ్యానం చేస్తామనుకొని 12కి వచ్చాము. మళ్ళీ తర్వాత ఇక్కడ మనము 13వ వచనం నుంచి 16 వరకు తర్వాత చూసుకుంటాము. 12 చూసాము, ఎందుకు వెనక నుంచి స్వరం వచ్చిందో అని. మళ్ళీ తర్వాత 17వ వచనం చూసాము. 17వ వచనములో భక్తుడైన యోహాను యొక్క ప్రతిక్రియ, దేవుని దర్శనం కనపడగానే యోహాను చచ్చిన వాని వలె పడిపోతాడు. వీళ్ళందరికంటే ఎక్కువగా, హెజ్కేల్ కంటే ఎక్కువగా బర్స్ట్ అయిపోతాడు, యెషయా కంటే ఎక్కువగా బర్స్ట్ అయిపోతాడు, మోషే కంటే ఇంకా ఎక్కువగా అయినా ఆల్మోస్ట్ హీ స్పెల్ బౌండ్. he fell at the feet of Lord Jesus Christ. తర్వాత ఆ శిష్యునితో యేసు ప్రభు మొట్టమొదట మాట్లాడిన మాట, ప్రియులారా, ఇంచుమించు 90 సంవత్సరాలు గడిచిపోయాయి. అంటే ఆ కాలఘట్టానికి వస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆరోహణమైన తర్వాత మళ్ళీ పునరుత్థాన దేహంతో శిష్యులు కనపడ్డాడు. మళ్ళీ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ మహిమా స్వరూపంతో పద్మోస్ ద్వీపంలో కనబడుతున్నప్పుడు అక్కడ యోహానుకు ఇంకా ప్రభువైన యేసుక్రీస్తుని గురించి పాత గుర్తులు ఉన్నాయి, పాత గుర్తులతోనే చూస్తున్నాడు. పాత జ్ఞాపకాలు ఉన్నాయి, పాత జ్ఞాపకాలతోనే చూస్తున్నాడు. పాత విషయాలు జ్ఞాపకాలు ఉన్నాయి, వాటితోనే చూస్తున్నాడు. అయితే యేసు ప్రభు ఇప్పుడు తనకున్నటువంటి ఒక తన యొక్క చిత్తాన్ని, తన యొక్క నూతన సంగతులను తెలపోతున్నాడు. తన హస్తాన్ని అక్కడ ఉంచాడు. ఒక్క మాట చూసుకొని ముగించుకుందాం దయచేసి. చూడండి, యెషయా గ్రంథము అన్న, యెషయా గ్రంథము 41వ అధ్యాయం చదవన్నమాట. 10వ వచనం అన్న 41 10వ వచనం. అవును, కరెక్ట్. భూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి కొనినవాడా, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయవాడును నేనే. నీతి అయిన నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. చాలన్నా, వాగ్దానం ఆ రోజు చేశాడు తన సేవకులకు. దేవుడు తన దక్షిణ హస్తముతో, నీతి అను తన దక్షిణ హస్తాన్ని, అభయహస్తాన్ని
అదృశ్యమైన హస్తాన్ని, అద్భుతమైన హస్తాన్ని యోహానుకు ప్రత్యక్షపరచిపోతుంటున్నాడు. కనుక మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహానుతో మాట్లాడుచుంటుండగా వారిద్దరి సంభాషణలో ఉన్న సందేశాన్ని ప్రభు చిత్తమైతే మనం ముందున్న దినాల్లో ధ్యానం చేస్తాము. 17-18 వచనాలు, తర్వాత 19వ వచనము, 20 వచనాలు, అటు పిమ్మట 11వ వచనానికి వెళ్తాం. 11 నుంచి మళ్ళీ తర్వాత 7 సంఘాల గురించి మనం కొంతగా ధ్యానించడానికి ముందుకు వెళ్తాం. అవకాశం ఇచ్చిన పెద్దలకు, డీకన్స్కు, మరి మన యలహంక సంఘ విశ్వాసులందరికీ కూడా ప్రభునామమున నేను వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.